హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అయ్యన్న మానే కన్నడ వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. అయ్యన్న మానే అంటే హస్బెండ్స్ హౌస్ అని, అదే మెట్టినిల్లు అని అర్థం భయ్య. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 18 నిమిషాల డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, కన్నడ లాంగ్వేజ్ అండ్ హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూసేయచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. 1990s లో సెట్ చేసుకున్న స్టోరీ భయ్య ఇది. మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అయితే పెళ్లి చేసుకుని వాళ్ళ అత్తారింటికి అయితే వెళ్తుంది అనమాట. కానీ వాళ్ళ హస్బెండ్ ఇంట్లో అయితే ఆల్రెడీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అండ్ కొన్ని డార్క్ మిస్టీరియస్ సీక్రెట్స్ అయితే జరుగుతుంటాయి అనమాట. అంతకన్నా ముందు వచ్చిన అక్కడ కోడళ్ళు అయితే 3 వరకు చనిపోవడం అయితే జరుగుద్ది. అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారు, మరి తను వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న ఈవెంట్స్ ఏంటి, అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే అయ్యన్న మానే వెబ్ సిరీస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే అంతకు వర్కౌట్ అవ్వలేదు భయ్య. బట్ కొన్ని పాజిటివ్స్ అయితే ఉన్నాయి. వాటి పరంగా నాకు పర్లేదు అనిపించింది, కానీ నెగిటివ్స్ పరంగా అయితే వర్స్ట్ అనిపించింది. చూడడానికి నేను మెయిన్ రీజన్ వచ్చేసి ట్రైలర్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఒక ఫ్యామిలీ అండ్ ఆ ఫ్యామిలీలో జరిగే సీక్రెట్స్, ఆ మిస్టరీ ఇలాంటివంటే మనకు చాలా ఇంట్రెస్ట్. సరే చూద్దామని చెప్పేసి చూసా. పైగా ఎపిసోడ్స్ కూడా పెద్ద ఏం లేవు, 6 జస్ట్ రన్ టైం కూడా జస్ట్ 18 నిమిషాలే, చాలా తక్కువ క్రిస్పీ రన్ టైము. సో అందుకని చెప్పేసి చూసా. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, వాళ్ళు ఆ ఫ్యామిలీలో పెట్టుకున్న సీక్రెట్స్ కానీ, సీక్రెట్స్ ని రివీల్ చేసిన విధానం కానీ, ఆ మిస్టరీని చివరి వరకు సస్పెన్స్ గా మెయింటైన్ చేసిన విధానం కానీ, ఇవైతే బాగుంటాయి భయ్య. చాలా వరకు కూడా వర్కౌట్ అవుద్ది. అండ్ మొత్తం అంతా కూడా 1990s లో జరుగుద్ది. ఆ సెటప్ అదైతే చాలా బాగా వర్కౌట్ అయింది అని చెప్తాను నేను. అంటే విజువల్ పరంగా కానీ, టెక్నికల్ పరంగా కానీ, ఆ సినిమాటోగ్రఫీ వైజ్ అయితే చాలా బాగా చూపించారు. ఆ అట్మాస్ఫియరిక్ సెట్టింగ్ అన్నది చాలా వరకు కూడా బాగా వర్కౌట్ అయింది అనమాట. ఆ 90s ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. చాలా సస్పెన్స్ ని అయితే క్రియేట్ చేస్తుంది ఆ విజువల్లీ. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. జాజీ క్యారెక్టర్ లో ఖుషి రవి గారు అయితే సూపర్ గా చేశారని చెప్పాలి. అండ్ మెయిన్ గా నరేషన్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఆ స్టోరీ లైన్ ని స్టడీ పేస్ లో, అంటే గ్రాడ్యువల్లీ కొంచెం కొంచెంగా సీక్రెట్స్ ని రివీల్ చేసుకుంటూ వ్యూవర్స్ ని ఎంగేజ్ చేసే విధంగా అయితే నరేట్ చేశారు. దాని పరంగా వర్కౌట్ అయింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సీరియల్ అనిపించింది నాకు. అంత స్లోగా తీసుకెళ్లారు. అండ్ ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఏదైతుందో అది అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఆ క్యారెక్టర్స్ కానీ, క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ కానీ, వాళ్ళకి రాసుకున్న డైలాగ్స్ అండ్ వాళ్ళ బ్యాక్ స్టోరీస్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం సీరియల్ టైప్ ఆఫ్ టేకింగ్ లాగా అనిపించింది నాకు. ఆ స్క్రీన్ ప్లే అంతా కూడా, రైటింగ్స్ కూడా అలాగే అనిపించింది నాకు. చాలా స్లో అనిపించింది. వాళ్ళు ఏదైతే మిస్టరీ అనుకుని దాన్ని రివీల్ చేస్తున్నారో, ఆ రివీలింగ్ బాగున్నప్పటికీ కూడా దాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోలేదన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అంటే ఆ మిస్టరీని ఇంకొంచెం మంచిగా రాసుకుని ఇంకొంచెం మంచిగా ఎండ్ చేసుకుంటే బాగున్నాను అనిపించింది. కొంచెం సూపర్ న్యాచురల్ గా ఏమైనా క్రియేట్ చేసుకుంటే బాగుండు. బట్ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు, వీళ్ళు రాసుకున్న మిస్టరీ అనేది. పైగా కొంచెం సైడ్ ట్రాక్స్ అయితే క్రియేట్ చేస్తారు, సబ్ ప్లాట్స్ ఇలాంటివన్నీ కూడా, అవి కూడా అంతగా వర్కౌట్ అవ్వవు. అండ్ మొత్తం మాక్సిమం మీకు ఒక 4th 5th ఎపిసోడ్ లో మీకు మాక్సిమం అర్థమైపోద్ది, ప్రిడిక్టబుల్ అయిపోద్ది. అక్కడి నుంచి మొత్తం అంతా కూడా వాళ్ళు తీసుకున్న ప్లాట్స్ అన్ని కూడా ప్రిడిక్టబుల్ అయిపోతే ఒక సర్టెన్ ఎపిసోడ్ దగ్గర నుంచి ఆ ట్విస్ట్లు కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు, యాంటిసిపేటెడ్ గా అనిపిస్తాయి. ఎక్కువగా థ్రిల్లర్ జోనర్ చూసే వాళ్ళకైతే ఈజీగా ప్రిడిక్ట్ చేస్తారు భయ్, అందులో అయితే డౌట్ లేదు. పెద్దగా థ్రిల్లర్స్ చూడడం మేము అనుకుంటే మాత్రం మీరు ప్రిడిక్ట్ చేయలేకపోవచ్చు. ఓవరాల్ గా చెప్పాలంటే హాఫ్ బేక్డ్ సిరీస్ భయ్య. మంచి ఛాన్స్ ఉంది. ఆ డార్క్ ఫ్యామిలీ సీక్రెట్స్, మిస్టరీ ఇదంతా బాగా యూజ్ చేసుకుని తీయచ్చు. బట్ స్క్రీన్ ప్లే అండ్ మిస్టరీని రివీల్ చేసిన విధానం, వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ సెటప్, స్టోరీ టెల్లింగ్, ఇదంతా కూడా సీరియల్ టైప్ లో అనిపించి కొంచెం చిరాగా అనిపించింది నాకు. అందువల్ల నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. యావరేజ్ వాచ్ భయ్య. మీరు కనుక ఎక్కువ థ్రిల్లర్స్ చూడలేదు అనుకుంటే చూడండి, మీకు నచ్చే అవకాశం ఉంది. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. కన్నడ అంటే హిందీ లాంగ్వేజెస్ లో ఉంటుంది. ప్రిఫర్ కన్నడ లాంగ్వేజ్ సబ్ టైటిల్స్ తో చూడండి. హిందీ లాంగ్వేజ్ కన్నా మీకు బాగా వర్కౌట్ అవ్వచ్చు. ఫ్యామిలీతో చూసేచ్చు భయ్య. మరి ఇంటిమేషన్ సీన్స్ అలాంటి కంటెంట్ లాంటిది ఏం లేదు. చూద్దాం అనుకుంటే చూడొచ్చు. Z5 లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఓకే, మీకు కనుక వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఒపీనియన్స్ అండ్ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.